మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 నుంచి 10 వరకు చదువుకున్నాం. ఇందులో నేను ఒక 5 పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా విన్నాను. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దాంట్లో నుండి నన్ను తప్పించు. చాలండి. ఇక్కడ చూడండి 5 పాయింట్లు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటిదంటే 9వ వచనంలో ఇది రాసుకొని అండర్లైన్ చేసుకోండి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. ఫస్ట్ ఏంటంటే ఆయనకి బ్రదర్స్ ఉన్నారనమాట. ఎబ్బేజుకి అందరిలో కూడా ఘనత పొందినవాడు. ఎందుకు ఘనత వచ్చిందంటే కింద ఉన్న 5 పాయింట్స్ ఆయన ఫాలో అయ్యారనమాట. కింద ఏవైతే చేశారో దాన్ని బట్టే ఘనత వచ్చింది. అయితే మనమందరం కూడా మన కుటుంబంలో గణపరచబడేయాలంటే మనం కొన్ని చేయవలసింది ఉంది. అయితే తన తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎందుకు అంటే వేదనలో కన్నది కనుక ఎబ్బేజు అంటే వేదన అని అర్థం. అయితే తన తల్లి ఏం చేసింది, నేను వేదనతో కన్నాను కాబట్టి నేను ఎబ్బేజు అని పేరు పెడతాననేసి వేదన అని పేరు పెట్టింది. ఎవరైనా అట్లా పెట్టుకుంటారా వేదన అని? కదా, పెట్టుకోం కదా. మనము సంతోష్ అట్లా పెట్టుకుంటాను. వేదన, బాధ అని పేరు పెట్టుకోము. అయితే మరి ఎబ్బేజుకి బాధ కలిగి ఉండొచ్చు కదా, ఏంటి నాకు ఇట్లాంటి పేరు పెట్టింది అంటే ఎక్కడో నా కుటుంబంలో నాకు ప్రేమ లేదేమో అని అనుకోవచ్చు. అయినా కానీ దేవుడు చూడండి ఆయన గణపరచాడంట. ఎందుకు గణపరచాడంటే ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను, కింద చూడండి. ఎబ్బేజు తండ్రి అయిన దేవుడైన ఇజ్రాయేలు దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఫస్ట్ వన్ ఆయన ఏం చేశాడంటే ప్రార్థన. 5 పాయింట్స్ చెప్తాను కదా, అందులో మొదటిది ఎబ్బేజు చేసిందంటే ఏంటిది అంటే దేవుడికి ప్రార్థన చేశాడు అనమాట. మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒంటరిగా కూర్చొని నాకు ఇట్లెందుకు అయిపోయింది, నాకు ఇంత వేదన ఎందుకు ఉంది, నా జీవితం ఇట్లెందుకు అయిపోయింది, నేను అనుకున్నవన్నీ ఎందుకు జరగట్లేదు, నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయని అని అనుకోకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ప్రార్థన. మరి ఎబ్బేజు ఏం చేశాడు, ఆయనకు వేదన అనే పేరు ఉన్నందుకు ఆయన కుమిలిపోయి ఉండొచ్చు. అందుకు ఫస్ట్ ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. మరి ఆయన జీవితంలో ఆయన ఘనత వచ్చిందంటే దానివల్ల ఏంటి అంటే 5 పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తాడంటే తను ప్రార్థన చేస్తాడు. మనం కూడా ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చొని దిగులు పడితే ఏమవుతుందంటే మనకి వెళ్ళిపోయి అనారోగ్యాలు వస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన హృదయం అనేది క్లీన్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుడి వైపు తిరిగి మనకున్న ప్రతి ఒక్క ఇంటెన్షన్ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా. స్టూడెంట్స్ అయితే మీరేం చేయాలి, మీ ఎడ్యుకేషన్ కొరకు, స్టడీస్ కోసము, అలాంటి ఫ్యామిలీస్లో మదర్ ఏమో తన కుటుంబం అందరి కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మన జీవితంలో మనకు ఒక మంచి స్థాయి రావాలంటే, గణపరచబడాలంటే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అయితే ఎబ్బేజు ఏం చేస్తాడంటే మొరపెడతాడు దేవుడికి. ఉట్టిగా కాదు, ఉట్టిగానే ప్రేయర్ చేసి చిన్నగా ఏదో చేసి వెళ్ళిపోతాం కాదు, కానీ మొరపెడతారనమాట. మీరు ఏం చేస్తారు, మీరు ఏమైనా కావాలంటే మన మమ్మీ ఏమైనా కావాలంటే ఈ మమ్మీ అని ఏం చేస్తారు, ఒకలాంటి రోదన చేస్తారా లేదా, ఇచ్చే వరకు గొలుగుతా ఉండి ఒకలాగా ఏడుస్తూ ఉంటారు. అట్లనే మనం ఏం చేయాలంటే మన దేవుడి సన్నిధిలో మనము రోధించాలి, ప్రార్థించాలి, ఏడవాలన్నమాట. కన్నీటితో, ఉట్టిగానే కాదు కానీ కన్నీటితో మనము ప్రార్థించాలి. ఆ రోజు ఒక సిస్టర్ వచ్చి ప్రార్థన సంఘంలో ప్రార్థించడం ఏమన్నది, ఈ సంఘంలో ఏం మిస్ అయిందంట, కన్నీటి ప్రార్థన మిస్ అయిందంట. అంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే మన సంఘం నుంచి కన్నీటి ప్రార్థన కోరుతున్నారు. కన్నీరు అయితే ఈజీగా వస్తుంది మనకి, ఎవరేమన్నా అంటే కన్నీరు వస్తుంది కదా. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మన బాధ నిమిత్తం కన్నీరు కార్చకుండా మన ఫేత్లో విశ్వాసం ఎదగాలని మన కుటుంబం కొరకు మనం దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఒకవేళ మీకు ప్రతి చర్చికి వచ్చి ప్రార్థన చేసే సమయం లేకపోతే మీ ఇంట్లోనే ఒక ప్లేస్ అనేది పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఒక ప్లేస్ అనేది పెట్టుకొని ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఎగ్జాంపుల్ చెప్తారు. యాకోబు ఏం చేస్తాడు, తన ఇంటి నుంచి లాబాను దగ్గరికి వెళ్ళిపోతున్న సమయంలో ఒక స్థలంలో నిద్రపోతాడు. మీరు వినే ఉంటారు కదా వాక్యంలో, ఒక ప్లేస్లో విశ్రాంతి తీసుకుంటానికి ఏమొస్తుంది, అప్పుడు ఒక దర్శనం వస్తుంది. దర్శనాలు ఏమనిపిస్తుంది లాబానికి,
రాయి వేసుకొని, ఆయనకి దిండు అలవాటేమో, దిండు లేదు కాబట్టి అరణ్యంలో ఒక రాయి వేసుకొని రాయి మీద యాకోబు పడుకుంటాడు అనమాట. పడుకుంటే ఆయనకు ఒక దర్శనం వస్తుంది. అక్కడ ఏం దర్శనం వస్తుంది అంటే, భూలోకం నుంచి పరలోకం వరకు ఒక పెద్ద నిచ్చెన, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నట్టు కనిపిస్తుంది అంట. వెంటనే పొద్దున లేవగానే ఏం చేస్తాడంటే ఆ స్థలానికి పేరు పెట్టేస్తాడు. బేతేలు అంటే ఇది ప్రార్థన మందిరము అని ఒక పేరు పెట్టేసి యాకోబు ఏమంటాడంటే, నేను మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు ఈ స్థలాన్ని ఇక్కడ నేను బలి అర్పిస్తాను, అంటే ఇక్కడ నేను ఒక ప్రేయర్ హాల్ కడతాను, లేకపోతే ఇది ఒక ప్రేయర్, ఇక్కడ దేవుడి సన్నిధి ఉంది అని ఆయన అంటాడు. దాని అర్థం ఏంటి అంటే, మనం ఎక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తామో దేవుడి సన్నిధి అనేది వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇక్కడ చేసిన వాళ్ళు ఎందుకు జరుగుతుందంటే ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి కాబట్టి, దేవుడి సన్నిధి ఉంది కాబట్టి, దేవుడి సన్నిధి ఉన్న చోట ప్రార్థన చేస్తే ఏమవుతాయి అంటే ఆలకించబడతాయి. అదే మన ఇంట్లో టీవీ చూసుకుంటా, గొడవలు ఆడుకుంటా, సినిమా పాటలు వినుకుంటా కూర్చొని ప్రార్థన చేస్తే జరుగుతాయా? జరగదు. అంటే మనం ప్రేయర్ చేసే స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, దేవుడి సన్నిధి అనేది వస్తుంది. దేవుడి సన్నిధి ఎక్కడ వస్తుందంటే పరిశుద్ధంగా ఉన్న స్థలంలోనే వస్తుంది కదా. అపవిత్రంగా ఉన్న స్థలంలో రాదు. మంచం మీద వస్తుందా? రాదు. కిచెన్లో వస్తుందా? రాదు. అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థనకి ఒక స్థలం అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధించేటప్పుడు ఏమంటాము? పరిశుద్ధుడా అంటాము. మరి దేవుడు అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు మరి మనం ఎంత పరిశుద్ధంగా స్థలాన్ని పెట్టుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడి సన్నిధి దిగి వస్తుంది. సో ఫస్ట్ మనము మీవన్నీ చెప్పాలి దేవుడి కంటే. దేవుడి సన్నిధి రావాలంటే స్థలం అనేది మనము పరిశుద్ధంగా పెట్టుకోవాలి. మనల్ని మనం కూడా ఎలా పెట్టుకోవాలా? పరిశుద్ధంగా పెట్టుకొని మనం దేవుడి సన్నిధిలో కన్నీరుతో ప్రార్థన చేయాలి. అయితే కన్నీరు కార్చుకుంటూ ఏమని ప్రార్థన చేస్తున్నారంటే అబ్బేజు కింద చూడండి, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. మొట్టమొదటిగా ప్రార్థనలో ఇంకొక పాయింట్ ఏం చేస్తున్నారంటే ఎబ్బేజు నన్ను దీవించు. ఏమంటున్నానండి? నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. మీరు అందరు ప్రార్థన చేస్తారా? అందరు చేస్తారు కదా. మరి ఆశీర్వదించు అంటే ఏంటి? దీవించు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? దాని అర్థం తెలియాలంటే మళ్ళీ యాకోబు స్టోరీయే చెప్తాను. యాకోబు మరి లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి 2 భార్యలు, లేహా ఇంకా రాహేలు. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటామంట. అంటే మామ 2 కూతుర్ని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇద్దరు ఉపపంతులు ఉంటారు. మొత్తం నలుగురు భార్యలు అనమాట యాకోబుకి. దాంతోపాటు 12 మంది పిల్లలు, ఒక కూతురు. ఎంతమంది? మొత్తం 13 మెంబర్స్, 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులకి ఒక్కొక్క గోత్రం చొప్పున ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ గోత్రాలు యాకోబు పేరు మీదనే ఉన్నాయి. ఎందుకు యాకోబు పేరు మీద వాళ్ళకు కొడుకుల గోత్రాలు ఉన్నాయి అంటే యాకోబుని దేవుడు దీవించాడు. దానికి కారణం ఏంటి అంటే ఒక్కసారి మీరు చూడండి, ఆదికాండము 32:28. ఆదికాండము 32:28. అప్పుడు ఆయన నీకు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచి గనుక ఇక మీదట నా పేరు యాకోబు అన్నవని చెప్పాను. అక్కడ ఏం జరుగుతుందంటే యాకోబు దేవుడితో పెనుగులాడతాడు. అంటే మనుషులతో పోరాడతాం కదా మనము. ఎట్లా పోరాడతాము? ఒక్కరొక్కరు చేయబట్టుకొని కాలు పట్టుకొని పోరాడతాం కదా. మనం దాన్ని ఏం చేస్తారు? కుస్తీ పట్టినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఒకరినొక్కరితో పెనుగులాడతారు. మామూలుగా మాట్లాడతాం కాదు కానీ పెనుగులాడతారు. అయితే ఇక్కడ యాకోబు ఏం చేస్తాడంటే దేవుడితోనే పెనుగులాడుతున్నాడు అనమాట. అయితే రాత్రి అంతా కూడా దేవుడితో ప్రార్థన చేసుకుంటూ మరి దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ మనకి తెలియదు కానీ రాత్రి అంతా ఎవరితో పెనుగులాడుతున్నాడు? దేవుడితో. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇక నా కాలు వదులు, నా చెయ్యి వదులు, నా కాలు వదులు, నన్ను వదిలేసి ఇప్పుడు నేను వెళ్ళాలి, మార్నింగ్ అయిపోతుంది, నన్ను వదులు అంటే యాకోబు వదలాడు. నన్ను దీవించే వరకు నేను వదలా అంటాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు బ్లెస్సింగ్ అంటే ఏంటి? బ్లెస్సింగ్ అంటే ఏంటి చెప్పండి. ఏవి అంటే బ్లెస్సింగ్? మనకి ఏముంటే బ్లెస్సింగ్ అంటాము చెప్పండి ప్లీజ్. కారు ఉంటే బ్లెస్సింగ్, ఇల్లు ఉంటే బ్లెస్సింగ్, ఇంకా ప్లీజ్ తొందరగా
లైఫ్ అంటే బ్రతికుండడం కూడా ఒక బ్లెస్సింగే. ఇంకా చెప్పండి, ఫుడ్ ఉంటే బ్లెస్సింగ్, జాబ్ ఉంటే బ్లెస్సింగ్, భార్య ఉంటే బ్లెస్సింగ్ కదా, భార్య ఉంటే బ్లెస్సింగ్, లేకపోతే భర్త ఉంటే బ్లెస్సింగ్, ఇంకా తల్లిదండ్రులు ఉంటే బ్లెస్సింగ్, అవునా? పిల్లలు ఉంటే బ్లెస్సింగ్. ఎందుకంటే చాలా మటుకు ప్రేయర్స్ చేస్తారు, మాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలని, పిల్లలు కావాలని చేస్తారు. ఇవి బ్లెస్సింగ్ అంటున్నారా? మరి యాకోబుకి ఇప్పుడు ఎంతమంది భార్యలని చెప్పాను? 4 భార్యలు, 12 మంది కొడుకులు, ఒక కూతురు, తర్వాత లెక్కలేనంత గొర్రెలు. హీ హ్యాడ్ సో మచ్, చాలా ప్రాపర్టీ ఉంది, లెక్కలేనంత ఏమున్నాయి, పశువులు ఉన్నాయి. మరి ఇవన్నీ బ్లెస్సింగ్స్ కావా? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అన్నీ ఉన్నాయా? ఇప్పుడు కార్ అంటే ఆ టైంలో వంటలున్నా అవన్నీ వాహనాలతో సమానమే. గాడిదలు, వంటలు, ఆవులు, గేదెలు, తర్వాత మేకలు, ఇవన్నీ కూడా మరి యాకోబు ఒక ప్రాపర్టీయే కదా. 20 సంవత్సరాలు లాభాన్ని దగ్గర ఆయన ఉంటాడనమాట. 20 సంవత్సరాలు ఎంత సంపాదించవచ్చు కదా? 20 సంవత్సరాల్లో ఆయనకి లెక్కలేని, మన దగ్గర ఒక్క ఆవు ఉంటే గ్రేట్ కదా, లేకపోతే ఒక మేక కొనుక్కోవటానికి కూడా గ్రేట్. అబ్బా వాళ్ళు మేక కోసారంట అంటాము, అంటే ఒక మేక కోస్తేనే అంత గ్రేట్. మరి ఈయన దగ్గర లెక్కలేనని వేల గొర్రెలు, మేకలు ఇవన్నీ ఉన్నాయి. మరి అది బ్లెస్సింగ్స్ కాదా? బ్లెస్సింగ్సే కదా. అంటే మొదలు జాబ్ ఉన్నట్టే కదా ఆయనకి, అవన్నీ ఉంటాయి, ప్రాపర్టీ ఉన్నట్టే కదా. మరి 4 భార్యలు ఉన్నాయి, బ్లెస్సింగ్సే కదా. 12 మంది కొడుకులు, చాలా మంది నాకు కొడుకు కావాలి అంటారు. ఎంత ప్రేయర్ చేస్తారు. మరి ఆయనకి దేవుడు ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చాడు? 12 మంది కొడుకులు ఇచ్చాడు. మరి ఇంత బ్లెస్సింగ్స్ పెట్టుకొని మళ్ళీ దేవుడితో ఏం బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు? ఎందుకు ఫైటింగ్ చేస్తున్నాడు దేవుడితో? ఎందుకు పెనుగులాడుతున్నాడు రాత్రి అంతా? అవన్నీ మెటీరియల్ బ్లెస్సింగ్స్. మనకున్నవంతా కూడా ఈ లోక సంబంధమైనవి, అవి శాశ్వతం కాదు. అయితే మనం దేని కొరకు ప్రార్థించాలంటే శాశ్వతమైన బ్లెస్సింగ్స్ కోసం ప్రార్థించాలి. శాశ్వతమైన బ్లెస్సింగ్స్ ఏంటి అంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఏదైనా మనం ఒకరోజు వదిలి వెళ్ళాల్సింది. అంటే యాకోబుకు తెలుసు, ఎప్పటికైనా నా ప్రాణం పోతే ఈ పిల్లలు, ఈ ఇదంతా వదిలి వెళ్ళాల్సిందే. అంటే ప్రాపర్టీ ఏది నాకు అక్కడికి రాదు. సో ఐ వాంట్ రియల్ బ్లెస్సింగ్, నాకు రియల్ బ్లెస్సింగ్ కావాలని దేవుడితో పెనుగులాడుతున్నాడు. అంటే గట్టిగా పట్టుకొని ఇస్తావా లేదా? చిన్నపిల్లలు ఒక్కోసారి డాడీల కాలు పట్టుకొని వెళ్తా ఉంటే కూడా వదలరు కదా, అట్లా చేశారు ఎవరైనా? చేస్తారు కదా, వదులురా అంటే వదలకపోతే ఏం చేస్తాం మనము? ఇట్లా ఇసురు కొట్టేస్తాం. దేవుడు కూడా అట్లనే యాకోబుకి చేస్తాడన్నమాట. ఇంకా కాలంటే ఇట్లా కొట్టేసరికి యాకోబు కాలంటే ఒకటి తుంటి కాలు అవుతుందంట. ఇప్పుడు కూడా కొంచెం అంటే అప్పుడు పుట్టు నడిచేవాడు. అంటే ఏదైనా పర్వాలేదు, నాకు బ్లెస్సింగ్ కావాలి అంటే. ఇక్కడ దాని అర్థం ఏంటంటే యాకోబుకి అంతా ఉన్నా కానీ ఇంకా స్పిరిచువల్గా ఆత్మీయమైన బ్లెస్సింగ్స్ కోసము యాకోబు ఏం చేస్తున్నాడు? దేవుడితో పెనుగులాడుతున్నాడు. ఇక్కడ నుంచి మీరు కూడా అది కావాలి ఇది కావాలి అడగటం మానేసాను. ఎందుకంటే దేవుడు మనతో ఉంటే అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. కాబట్టి దేవా నీవు నాతో ఉంటే చాలు, నాకు ఇంకా వేరే బ్లెస్సింగ్స్ అవసరమో లేదు. మెటీరియల్ ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఉంటాడా? బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా ఇస్తాడు, అవునా కదా? ఇది ఒక కథ మీకు తెలిసే ఉంటుంది. దీని ఎగ్జాంపుల్లో ఒక కథ చెప్తాను. ఒకసారి రాజు ఏం చేస్తాడంటే, ఇది మీరు వినే ఉండొచ్చు అయినా మీకు చెప్తున్నాను. ఒకసారి రాజు ఏం చేస్తాడంటే, ఆయన మొత్తం అంతఃపురం తెరిసేసి ఎవరైనా నా ఇంట్లోకి, నా ప్యాలెస్లోకి వచ్చి ఏం కావాలంటే అవి తీసుకోండి అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక రాజు లేకపోతే సీఎంఏ అనుకోండి, ఆయన బంగ్లా తెరిసేసి మీరు నా ఇంట్లోకి వచ్చి మీకు ఏం కావాలో తీసుకోండి అంటే మీరు ఏం చేస్తారు? ఫాస్ట్గా చెప్పండి. కొన్ని బట్టలు, బంగారము, డబ్బులు, ఒక బండి, ఏదో ఒకటి తీసుకుంటారా లేదా? నిజం చెప్పండి, తీసుకుంటామా లేదా? ఏదో ఒకటి, ఒక వస్తువు అన్నా. ఆంటీలు అయితే గిన్నెలు పట్టుకొని వస్తారు కదా, ఆడపిల్లలు అయితే ఏమైనా చైన్స్ ఏమైనా ఉన్నాయని తీసుకొని వస్తామా లేదా? అట్లా ఏం చేస్తారంటే రాజు అంతఃపురం తెరిచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వస్తారు. ఒక్క వ్యక్తి మాత్రం ఏం తీసుకోడు. ఆయన ఏమంటాడు తెలుసా? రాజా నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి, నాకు అంతే కావాలి, నాకు నువ్వు ఇచ్చింది ఏవి వద్దంటావు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి నా పిచ్చోడా, రాజు ప్యాలెసే తెలిసి బంగారం తీసుకో, ఏది తీసుకుంటే ఇది ఏమి వద్దు, నువ్వు నా ఇంటికి వస్తే చాలు అని అంటున్నారని అందరూ హేళన చేస్తారు. అప్పుడు రాజు ఏమంటాడంటే, అబ్బా నీ కోరిక బాగానే ఉంది, ఏమడిగావు? ఇంటికి వెళ్ళి భోజనంకి రమ్మన్నారు కదా,
సరే మంచిది. ఇప్పుడు మంత్రులతో చెప్తారనమాట, సైనికులతో అరేంజ్మెంట్స్ చేయండి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి కదా అని. అప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారు, సైనికులు వెళ్ళక ముందు అక్కడ అన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా? ఇప్పుడు ఒక సీఎం ఈ ఏరియాకి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఏం చేస్తారు, పోలీస్ వాళ్ళందరూ వచ్చి ఈ ఏరియా అంతా బాగుందా అని ఇన్వెస్టిగేషన్ చేసి సెక్యూరిటీ పెట్టి అప్పుడే సీఎం అనేది వస్తాడు. ఒకవేళ రూట్లో వెళ్తే కూడా ఏం చేస్తారు, ట్రాఫిక్ అంతా ఆపేసి అప్పుడు సీఎం వెళ్ళిన తర్వాతనే ట్రాఫిక్ స్టార్ట్ చేస్తారు, అవునా కదా? మరి ఇప్పుడు రాజు ఇంటికి రావాలి, ఇప్పుడు లడ్డు ఇంటికి రాజు రావాలంటే మీ కొంచెం గల్లీ చిన్నగా ఉంటుందా లేదా? మరి రాజు రథం రావాలంటే ఏం చేయాలి? అప్పుడు అక్కడ ఉన్న సైనికులు అందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తే రాజు వెళ్తానికి రథం చిన్నగా ఉంది కదా, అక్కడ రోడ్ పెద్దగా చేద్దాం అంటారు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రోడ్ పెద్దగా చేస్తారు. పెద్దగా చేసిన తర్వాత ఇల్లు చూస్తేనేమో గుడిస, అయ్యో రాజు ఎట్లా వచ్చి గుడిసెలో కూర్చుంటాడు అనేసి వెంటనే ఆ సైనికులు అందరు కలిసి ఒక పెద్ద ఇల్లు కట్టేస్తారనమాట. ఇల్లు కట్టిన తర్వాత మరి రాజు కూర్చోవాలి కదా, చైర్ ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి కదా. వెంటనే ఆర్డర్ చేసేసి మినిస్టర్స్ ఏం చేస్తారంటే ఆ ఇంట్లో అన్ని కుర్చీలు, సోఫాలు, బెడ్ అన్నీ, ఎందుకంటే రాజు తినాలంటే ఆ ప్లేస్లో ఒక బెడ్ ఉండాలి, సోఫా ఉండాలి, పెద్ద డైనింగ్ టేబుల్ ఉండాలి కదా. అట్లా ఏం చేస్తారంటే లడ్డు ఇంటికి రావాలి కదా రాజు, అప్పుడు ఏం చేస్తారంటే రోడ్ పెద్దగా చేస్తారు, లోపల కూర్చోవడానికి ఇల్లు చిన్నగా ఉంది కదా, ఒకటే రూమ్ ఏం సరిపోతుంది, వెంటనే అపార్ట్మెంట్ కొనేసి పెద్ద బిల్డింగ్ చేసేసి అందులో ఏం చేస్తారు, డైనింగ్ టేబుల్, సోఫా, మంచం అన్నీ పెడతారు. ఇప్పుడు ఏంటి మిస్సింగ్, సరుకులు ఉండాలి కదా, రాజు భోజనం చేయాలంటే రాజుకి ఏంటి కావాలి, 2-3 ఆటలు కోస్తారు, రకరకాల పనులు ఉంటాయి, అవన్నీ కావాలంటే ఇంట్లో కావాల్సినవన్నీ సమకూర్చాలి. సో వాళ్ళే వంటలన్నీ ప్రిపేర్ చేసి చివరికి రాజు చక్కగా రథం మీద వచ్చి ఆ ఇంట్లో కూర్చొని తిని వెళ్తాడు. రాజు తిని వెళ్ళిపోయాడు, కానీ ఆయనకి ఏం మిగిలింది, ఇప్పుడు ఇల్లు వచ్చేసింది, ఇంటి ముందు రోడ్ వచ్చేసింది, ఇంట్లో కావాల్సినవన్నీ వచ్చేసాయి. అయితే మనం ఏం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవా నాకు ఇది ఇయ్యు, దేవా నాకు అది ఇయ్యు అని వాళ్ళు ఎట్లా బట్టలు తీసుకొని వెళ్తారు, నాకు బట్టలు ఇవ్వంటే బట్టలే వస్తాయి, నాకు బంగారం అంటే బంగారమే వస్తుంది. కానీ ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా, యేసయ్యా నువ్వు నా హృదయంలో ఉంటే చాలు, నీవు నా గృహంలో ఉంటే చాలు అని ప్రార్థన చేసామా? లేదు. ఇప్పుడు అర్థమైందా మన ప్రేయర్లో ఏం మిస్టేక్ ఉందో? అయితే ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే నాకు జాబ్ కావాలి, నాకు పెళ్ళి కావాలి, లేకపోతే నాకు బట్టలు కావాలని ప్రేయర్ చేస్తాం మానేసి యేసయ్యా మీరు నా ఇంట్లో ఉంటే చాలు. ఇప్పుడు ప్రార్థన ఏం పాడాము ఆరాధనలో, నీవుంటే చాలు, తండ్రి దేవా నీవుంటే నాకు చాలు, అదే ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఆయనే నా ప్రాణము, ఆయనే నా ప్రియుడు, ఆయనే నా సర్వము. కాబట్టి మీకు అన్నీ కావాలంటే ఇక్కడ నుంచి మనం ఏం ప్రార్థన చేయాలి, నీవు మా ఇంట్లో ఉండాలి. అయితే ఇక్కడ యాకోబు ఏం ప్రార్థన చేశాడు, నాకు బ్లెస్సింగ్స్ కావాలి. బ్లెస్సింగ్స్ కావాలంటే దేవుడు ఏమంటాడు తెలుసా, ఇక్కడి మీదట యాకోబు అని నీ పేరు ఉండదు, ఇక్కడ నుంచి ఇజ్రాయేలు అని నీ పేరు ఉంటుంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అనే పేరు మీరు వింటున్నారు, ఇజ్రాయెల్ కంట్రీ ఉందా? ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే ఇంకొక 1 అవర్ అవుతుంది. ఇజ్రాయెల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు కూడా ఆయన పేరు మీద ఇజ్రాయెల్ జనాంగం ఉంది, ఇజ్రాయెల్ కంట్రీ ఉంది. ఇజ్రాయెల్ అంటే దేశం అంతా కూడా భయపడుతుంది. ఇంకొకటి మీకు తెలుసా, ఇజ్రాయెల్ అది వాళ్ళందరూ చెల్లాచెదరు అయిపోయినప్పుడు ప్రతి కంట్రీలోకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని ఎంత ఆశీర్వదించాడంటే, మన వరల్డ్లో ఉన్న నోబెల్ ప్రైజెస్ ఏవైతే వచ్చాయో 50% ఓన్లీ ఇజ్రాయెల్ మాత్రమే తెచ్చుకున్నారు. కాకపోతే వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉన్నందుకు వాళ్ళ పేర్లు వచ్చాయి. కానీ మీరు ఒక్కసారి హిస్టరీ చూస్తే అంత జ్ఞానవంతులు, సైంటిస్టులు అందరు కానివ్వండి, ఇప్పుడు మనం DNA గురించి మాట్లాడతాం కదా, జెనెటిక్స్ గురించి, అది కూడా ఇజ్రాయెల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జెనెటిక్స్ కావాలి కదా. మా ఇజ్రాయెల్ ఎవరో మేము కనుక్కొని వాళ్ళందరినీ వాళ్ళ కంట్రీలోకి తెచ్చుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారు, ఈ DNA టెస్టింగ్, ఈ జెనెటిక్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఏ DNA ఉండాలి వాళ్ళ దాంట్లో, వాళ్ళ వంశపు DNA ఉండాలి. దాని కొరకు ఈ రీసెర్చ్, ఇవన్నీ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలే. ఎట్లా వచ్చిందో ఆశీర్వాదం ఇప్పుడు కూడా, ఎందుకు వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ వల్ల. అంటే యాకోబు అప్పుడు ఆయన అడిగిన బ్లెస్సింగ్స్ వల్ల ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఏముంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వాళ్ళ చుట్టూరా శత్రు దేశాలే, అందరు కలిసి ఒక బాంబు వేస్తే ఎంతసేపు పడుతుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశము ఒక హైదరాబాద్ అంతనే ఉంటుంది. అయినా కానీ దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. ఎందుకు అంటే బ్లెస్సింగ్స్, అది బ్లెస్సింగ్స్. ఎందుకంటే తింటాము, నాకు ఇప్పుడు బిర్యానీ కావాలంటే తింటాము, సాయంత్రం కాలే అరిగిపోతుంది.
డబ్బు కావాలంటే అది వాడేసుకున్నాక అయిపోతుంది. కానీ బ్లెస్సింగ్స్ అనేది తరతరాలు ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు దేవుడు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తారు? ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి ఇజ్రాయేల్ అంటే గొప్ప జనాంగానికి నువ్వు తండ్రివి. అట్లా బ్లెస్ చేసి ఆ విధంగా రియల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేది ఇజ్రాయెల్కి వస్తుంది. ఇంకొక విషయం ఏం ప్రార్థన చేస్తాడు ఎఫెసు? నా సరిహద్దులు విశాలపరచమంటాడు. మూడో పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? కన్నీటితో ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తాడు? బ్లెస్సింగ్స్ కోసం. సెకండ్ పాయింట్ ఏంటంటే నా సరిహద్దులు విశాలపరచాలి. ఏంటి మన సరిహద్దులు విశాలపరచాలి? పెద్ద బౌండరీ వేసుకొని పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలన్నా మన సరిహద్దులు అంటే మనకంటూ మన హృదయం చుట్టూ దేవుడు ఒక బౌండరీ అనేది ఉండాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మనం ఏం చేస్తాం? పెద్ద ఇల్లు ఉంటే చుట్టూరా ఒక కాంపౌండ్ వాల్ కడతాము. అట్లనే ఓల్డ్ టెస్టమెంట్లో కూడా నెహెమ్యా ఏం చేస్తాడంటే పాడైన యెరూషలేము మందిరాన్ని కడతాడు. యెరూషలేము మందిరాన్ని కడుతున్నప్పుడు ఫస్ట్ మందిరాన్ని కట్టక ముందు అక్కడున్న వాల్స్ని అంటే గోడల్ని ఏం చేస్తారంటే గోడల మధ్యలో ఉన్న గ్యాప్స్ని పూర్తి చేస్తారు. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ కాంపౌండ్ వాల్ ఉంది. ఈ యొక్క వాల్ చుట్టూరా ఎక్కడైనా రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల నుంచి ఏమొస్తాయి లోపలికి? ఇంట్లోకి పిల్లలు, పురుగులు, ఎలుకలు వస్తాయా లేవా? అంటే మనం ఏం చేయాలి? మన ఇల్లు క్షేమంగా ఉండాలంటే మన కాంపౌండ్ వాల్ ఎట్లుండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. దాని కొరకు నెహెమ్యా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ మందిరం చుట్టూరు ఉన్న గోడల్ని పూడ్చి వేస్తూ ఉంటారు. ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తూ ఉంటే శత్రువులందరికీ కోపం వస్తుంది. ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తామంటే ఏంటి అంటే మన హృదయం చుట్టూ ఒక భద్రత, ఒక వాల్ అనేది ఉండాలి. ఆ గోడలు ఎటువంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే గ్యాప్స్ ఉంటే ఎవరు ఎంటర్ అవుతారు? మన హృదయంలో సాతాను ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఏం చేస్తాడు? మనకి డిస్కరేజ్మెంట్ ఇస్తాడు, నిరుత్సాహం ఇస్తాడు, ఏమి లేదని కృంగిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నా సరిహద్దుల్ని విశాలపరచని మరి ఎఫెసు ప్రార్థన చేస్తాడు. మూడోది ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా? నీ హస్తము నా మీద ఉండును గాక. ఉందా లేదా? అక్కడ ఏమనుంది? నీ హస్తము, నీ చెయ్యి నా మీద ఉండుగా, నా తోడుగా. ఎవరి చెయ్యి ఉండాలండి? మన తోడు. ఫ్రెండ్స్ చెయ్యి ఉండాలా? పేరెంట్స్ చెయ్యి ఉండాలా? వైఫ్ చెయ్యి, హస్బెండ్ చెయ్యి, చెయ్యి కొడుకు చెయ్యి, కూతురు, ఎవరు చెయ్యి కాదు. అందరికంటే ఎవరు చెయ్యి ఉండాలంట? దేవుడు చెయ్యి, జీసస్ చెయ్యి. అయితే ఇక్కడ నుంచి మనం ఏం ప్రార్థన చేయాలంటే జీసస్ నా చేయి పట్టుకో, నీ హస్తం ఎప్పుడు నా చేయి పట్టుకో. ఎందుకంటే జీసస్ మనం చేయి పట్టుకుంటే మనం ఎక్కడ తప్పు చేయము, ఎవరు మనల్ని మోసం చేయరు, ఎవరు మనల్ని తిట్టాడు. ఎందుకంటే ఇప్పుడు మన పక్కన ఒక పెద్ద బాడీ బిల్డర్, బాడీ గార్డ్ ఉంటే ఎవరైనా మన జోలికి వస్తారా? రారు కదా. వాళ్ళని చూసి భయపడి వెళ్ళిపోతారు. అట్లనే మనమేం ప్రార్థించాలంటే దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నీ హస్తం నాతో ఉంచు అన్నప్పుడు ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మనల్ని ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఎవరు మనతో ఉన్నాడు? సైన్యము గల అధిపతి యెహోవా దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఏం ప్రార్థించాలంటే దేవా నీ హస్తము నాతో ఉంచు. నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నీ హస్తము నాకు సహాయం చేయి. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నీ హస్తం నాతో ఉంచు. నేను ఇంట్లో పని చేస్తున్నప్పుడు నీ హస్తం నాతో ఉంచు. ఇంట్లో అసమాధానం ఉన్నప్పుడు నీ హస్తం నాతో ఉంచు. సమాధానం దయచే ప్రవ్వా. నాకు ఎనిమీస్ ఉన్నారు. ఫ్రెండ్సే సగం ఎనిమీస్ ఉంటారు కదా పిల్లలకి కదా. ఏదో ఒకటి ఎంత మంచి వాళ్ళని చెడగొట్టాలని రెడీగా ఉంటారు. బాగా చదువుతున్నారా, వాళ్ళని చెడగొట్టాలని ఏం చేస్తారు తెలుసా? బయటకు వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళొద్దాం. ఇప్పుడే బేకరీకి ఏమవుతుందో ఆడొక్కడ వెళ్ళి తిని రావచ్చు కదా, నువ్వు లేకపోతే ఏమన్నా అవుతుందా? కావాలని ఏం చేస్తారంటే ఇప్పుడే బేకరీకి వెళ్ళేసి తినేసి వద్దాం, తాగేసి వద్దాం, ఏదో పెద్ద లేకపోతే ఉండలేదు. అంతా కూడా అబద్ధం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని డిస్టర్బ్ చేస్తారు. వెనకాల వాళ్ళు మంచి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. అయినా లేదా? అట్లా డిస్టర్బ్ చేస్తారు, మన మైండ్ని డైవర్ట్ చేస్తారనమాట. ప్రతి దాంట్లో కూడా అలా ఉంటుంది. ఇంట్లో కూడా ఉంటుంది. మన బంధువులు ఇంటికి వస్తారు. ఇప్పుడు మీరు పని చేసుకుంటుంటారు, మీరు సంతోషంగా ఉంటారు. లేనిపోని చెప్పేసి మనల్ని ఏం చేస్తారు? కృంగదీస్తారా లేదా? ఎందుకు? వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఇంకొకరు సంతోషంగా ఉండడానికి ఇష్టం లేదు. కాబట్టి ఏదో ఒకటి అనేసి అయ్యో ఇట్లనా, అయ్యో ఇది లేదా, ఇంకా మీ ఆయన ఇది కొనలేదా
అనేసి ఏదో ఒకటి, అయ్యో పిల్లలు ఇంకా అంతే వస్తుందా ఈ కాలేజ్లో, ఏదో ఒకటి అనేసి మనల్ని నిరుత్సాహపరుస్తారు. కాబట్టి మన దేవుడు హస్తం మనతో ఉంటే వాళ్ళ నోరు దేవుడు మూపిస్తాడు అనమాట. కాబట్టి మనం ఎవరి హస్తం మనతో ఉండాలని ప్రార్థించాలి? జీసస్ హస్తం, దేవుడు హస్తం మనతో ఉంటే లాస్ట్గా ఏమవుతుంది తెలుసా? మన ప్రతి ఒక్క కీడు నుంచి, చూడండి లాస్ట్ ఏం రాయబడి ఉంది, నన్ను నాకు కీడు రాకుండా దాంట్లో నుండి నన్ను తప్పించము అని ప్రార్థించగా, నాకు కీడు రాకుండా దాని నుంచి తప్పించు. లాస్ట్ ప్రేయర్ ఏం చేస్తున్నాడు? నాకు కీడు రావద్దు. కీడు అంటే ఏంటి? భయంకరమైన కీడు కదా. మనకు న్యూస్ చూస్తుంటే భయంకరమైన వార్తలు కనిపిస్తూ ఉంటాయి, చాలా బాధ అనిపిస్తాయి. కానీ మనం అందరం సురక్షితంగా ఉన్నామంటే ఏంటి? మనకి ఏ కీడు రాకుండా దేవుడు హస్తం మనతో ఉంది. మనకి కీడు రావద్దు అంటే, బయట వెళ్తే యాక్సిడెంట్స్, కిడ్నాప్ చేస్తున్నారు, అంత చెడ్డ మనుషులు ఉన్నారు, వాళ్ళందరి నుంచి మనం కాపాడబడాలంటే మనం ఏమని ప్రార్థించాలి? కీడు రాకుండా ప్రార్థించాలన్నమాట. ఇవన్నీ ఉండాలి అంటే మనం ఫస్ట్ ఏం ప్రార్థించాలి? దేవుడి సన్నిధిలో మనము క్షమాపణ అడగాలన్నమాట. క్షమించే హృదయం దయచేయి ప్రభువా, నా తప్పులు క్షమించు. ఫస్ట్ మన తప్పులు మనము ఉంటాయి కదా, ప్రతి చిన్న ఉంటాయి కదా. పరలోక ప్రార్థన ఏముంటుంది? మా ఎడల ప్రార్థన చేసే వాళ్ళని మేము క్షమించు ప్రకారము మా అపరాధములు క్షమించుము. తర్వాత మమ్మల్ని శోధన నుంచి దుష్టుల నుంచి తప్పించి కీడు రాకుండా తప్పించమని ఉందా లేదా? ఏం ప్రార్థన చేస్తాం మనం? కీడు రాకుండా. మన పరలోక ప్రార్థన చిన్న ప్రార్థన అన్నీ వచ్చేస్తాయి. ఈ ప్రార్థన అందరు నేర్చుకొని ప్రతిరోజు మీరు స్టార్ట్ చేయండి చేయటము. సో ఇది ఎబ్బేజు చేసిన ప్రార్థన. ఎందుకు ఇవన్నీ చేస్తున్నా? ఇదంతా చేసినందుకు, దేవుడు హస్తం బిడ్డ మీద ఉన్నందుకు తన సహోదరుల కంటే ఘనపరిచాడంట. మీరు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ఎబ్బేజుని ఆశీర్వదించారు. అంటే ఎబ్బేజుని ఏమనుకుంది తల్లి? వీడు పనికిరాడు, వీడు చిన్నోడు, నేను వేదనతో కన్నా అనేసి వేదన అని పేరు పెట్టేస్తుంది. కానీ తనకున్న బ్రదర్స్ అందరికంటే కూడా దేవుడు ఘనపరిచాడు. అలానే మన కుటుంబంలో మనం ఘనపరచబడాలి అంటే మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు అందరూ ప్రార్థన చేస్తే మిమ్మల్ని బట్టి మీ కుటుంబం దీవించబడుతుంది. నోహా ఒక్కడు దేవుడి ముందు యథార్థంగా ఉన్నందుకు ఏమైంది? నోహా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. అలానే మీరందరూ కూడా మీ ఒక్కొక్క కుటుంబానికి మీరు ఎట్లుండాలి? ఇప్పుడు మమ్మీ రాలేదు కానీ మీరు ముగ్గురు ప్రేయర్ చేస్తే మీ ఇంటికి బ్లెస్సింగ్స్. అట్లా ఒక్కొక్కరు మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఏమవుతాయి? కుటుంబం అంతటికి వస్తుంది. యాకోబు చేసిన పనికి ఏమైంది? యాకోబు వచ్చిన బ్లెస్సింగ్స్ ఇప్పుడు వరకు కూడా పిల్లలకి అవుతూనే ఉందా లేదా? ఎన్ని వేల సంవత్సరాలు అయి ఉండొచ్చు, 3,000-4,000 years అయి ఉండొచ్చు. 3,000 or 5,000 years. 5,000 years నుంచి బ్లెస్సింగ్స్ ఏమవుతున్నాయి? కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దేవుడు ఏమంటాడు తెలుసా? నన్ను ప్రేమించిన వాళ్ళని నేను ప్రేమిస్తాను, వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాను అనేసి. ఈ లోకపు ఆస్తి ఎంతున్నా పర్వాలేదు కానీ మనకేం ఉండాలంటే నిజమైన దీవెన ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనలో హృదయంలో సమాధానం అనేది ఉంటుంది. అసమాధానం పుట్టించే వాళ్ళతో మనము మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడినప్పుడు మన హృదయంలో నెమ్మది కలుగుతుందా? అవి దేవుడి మాటలు. ఎవరైనా మాట్లాడుతుంటే మన హృదయంలో గలిబిలి పుడుతుందా? కలవరం పుడుతుందా? అసమాధానం పుడుతుందా? మాట్లాడకూడదు అనమాట. అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండి వీలైతే ఏకాంతంగా ఉండి దేవుడి సన్నిధిలో, లేకపోతే మీ ఇంట్లోనే మీ గదిలోనే మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడి సన్నిధి పొందుకొని సమాధానం పొందుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఎవరు ఏది మాట్లాడినా అది దేవుడి మాటలై ఉండాలి, అది ఎంకరేజ్ చేసే మాటలై ఉండాలి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, ఇజ్రాయెల్ ప్రజల్లో జోషువ ఇంకా కాలేబు మాత్రం ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని. అందుకు దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తారు. ఎవరైతే పౌలు కూడా అంటాడు, మీకు సాధ్యమైనంత వరకు మీరు చెయ్యండి. ప్రార్థన చేయగలుగుతారా? ప్రార్థన చెయ్యండి. విజ్ఞాపన చేయగలుగుతారా? విజ్ఞాపన చేయండి. సహాయం చేయగలుగుతారా? సహాయం చేయండి. ఓదార్చగలుగుతారా? ఓదార్చండి. అంటే మీ అందరికీ మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి. అందరూ వచ్చి ఇక్కడ నిల్చొని వాక్యం చెప్పలేరు కదా. ఏదో ఒకటి మీకున్న కెపాసిటీ తగ్గట్టు వాట్ ఎవర్ యూ కెన్ ఎంకరేజ్ అది ఉంటుంది వాక్యంలో. నువ్వు ఏమి చేయగలుగుతావో నీకున్న టాలెంట్స్ బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి బిడ్డలుగా మనం ఉండాలి.
దేవుడి కోసము ఏదో ఒక పని చేయాలి. సాక్ష్యం చెప్పే బిడ్డలో ఉన్నా సాక్ష్యం చెప్పాలి. 10 మందికి ఉపయోగకరంగా మనం ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం ప్రార్థన చేసుకొని మన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ప్రభా మిస్టేక్స్ అయినా దయతో క్షమించి ఇక నుంచి నీ హస్తము నాతో ఉండునుగాక, నీవు నన్ను దీవించునుగాక, నన్ను నా సరిహద్దులు విశాలపరచండి, నా సరిహద్దులు విశాలపరచండి. అంటే సమాధానం, సరిహద్దులు విశాలం అంటే ఇంట్లో సమాధానం. ఎంత ఉన్నా కానీ సమాధానం లేకపోతే అది వేస్ట్. సరిహద్దులు విశాలపరిచి దేవుడి సన్నిధి మనతో ఉంటే ఏమవుతుందంటే మన కుటుంబంలో మన హృదయంలో సమాధానం అనేది ఉంటుంది. దేవుడి వాక్యము దీవించుగాక. మరి చెప్పిన పాయింట్స్ మరొకసారి చెప్పండి. ఎప్పేజ్ ఏమని ప్రార్థన చేస్తాడు? నన్ను దీవించు. రెండోది నా సరిహద్దులు విశాలపరచు. మూడవది నీ హస్తము నాతో ఉంచు. నాలుగవది నన్ను ప్రతి కీడు నుంచి తప్పించు. ఈ 4 మీరు గుర్తుపెట్టుకుంటారా? ఇంటికెళ్ళి కూడా మెడిటేట్ చేసుకోండి. రోజు గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుంటుంది. సరేనా? 4 విషయాలు మళ్ళీ చెప్పండి. ఫస్ట్ నన్ను దీవించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ హస్తము నీ చెయ్యి నాకు ఉంచు, నాలుగవదిగా నన్ను ప్రతి కీడు నుంచి తప్పించు. ఇది చేయండి, ఆటోమేటిక్గా మీ కుటుంబాలలో మీకు సమాధానం కలుగుతుంది. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ రోజు నాయన మేము ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు నాయన. ఎప్పేజు వల్లే నాయన దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయమని నేర్పించారు ప్రభా. నిజంగా ప్రభా నాయన, మరి మేము మనుషుల ముందు ఏడుస్తున్నామేమో, లేకపోతే మేము ఒంటరిగా ఉండి ప్రభా మేము రోధిస్తున్నామేమో, అయ్యో ఎందుకు జరిగిందని అనుకుంటున్నామేమో, కానీ ప్రభా అలా కాకుండా ప్రభా నీ సన్నిధిలో మేము పశ్చాత్తాపడుటకు, మీ సన్నిధిలో మేము కన్నీరు కార్చి ప్రభా అయా ప్రార్థన చేయటకు మీరు సహాయం చేయండి నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా మీ ఆత్మతో నింపని మీ హస్తం ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. అయా మీ హస్తం మాతో ఉంటే ఏ కీడు మాకు రాదు నాయన. మీకు స్తోత్రం నాయన. అయా దుష్టుల నుంచి దుర్మార్గుల నుంచి తప్పించే దేవుడు నీవు నాయన. నీకు స్తోత్రం నాయన. ప్రతి కీడు అపాయం నుంచి తప్పించిన ఆయన మేమందరం మీ బిడ్డలమై ఉన్నాం. అయ్యా మీరు మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని పిలుచుకొని అయ్యా ఈ మందిరంలో మేము ఉన్నామంటే అది మీ చిత్తమై ఉన్నది ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డని దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీ సేవలో మేము వాడబడాలి ప్రభా. స్వామి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా మీ బ్లెస్సింగ్స్ తో నింపండి నాయన. అయా జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా నాయన వికాస్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ హస్తం బిడ్డల మీద ఉంచండి నాయన. అయా మురళిని సంధ్యాయుత బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వాళ్ళ సరిహద్దులు విశాలపరిచి సమాధానం అనుగ్రహించిన ఆయన అయా మీ హస్తం బిడ్డలతో ఉంచమని వేడుకుంటున్నాను నాయన. అయా రుక్మిణి కుటుంబాన్ని 3 బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా చిన్న బిడ్డలు నాయన, తల్లి రాకపోయినా వాళ్ళు 3 మాత్రము క్రమ తప్పకుండా వస్తున్నారు నాయన. ఆ బిడ్డల బడ కుటుంబం దీవించబడును గాక, సరిహద్దులు విశాలపరచును గాక. అయా 3 కూడా ప్రయోజకులుగా ప్రభా ఉన్నత స్థితిలో ఉండి ప్రభా నాయన అనేకులని మాదిరికరంగా నీ సన్నిధిలో నడిపించే బిడ్డలుగా నాయన 3 బిడ్డలు నాయన దివ్య, నందిని, లడ్డు 3 కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను నాయన. మీ ఆత్మతో జ్ఞానముతో నింపండి నాయన. అలానే తండ్రి నాయన మాధవిని అనన్య జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు కూడా కుటుంబం రక్షించబడను గాక. మీకు స్తోత్రం. వాళ్ళకి ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి నాయన. అయా మా సంఘంలో ఉన్న బిడ్డలు నాయన అయా అందరినీ జ్ఞాపకం చేసుకొని అయా మా కుటుంబ సభ్యుల్ని మీ సేవకుల్ని అయా ఆలించును మీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభా. నా నీకు స్తోత్రం నాయన. నన్ను నా భర్త కూడా నీ సేవలో గొప్పగా వాడుకోమని వేడుకుంటున్నాను నాయన. నీ సేవకులు ఇద్దరిని దీవించి మీ ఆత్మతో నింపి నీ సేవలో గొప్పగా వాడుకోండి. మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. యేసయ్యా ఇక్కడ మీ సన్నిధి ఉండును గాక నాయన. ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన ఫలించినట్లుగా నీ కృప చూపించి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.